శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 27 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం సాయంకాలం 6 గంటల 37 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా ప్రయోజనాలు చేకూరతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ధనలాభం కలుగుతుంది. శ్రీవత్స యోగం ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే, ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే 12 రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి కుంభరాశిలో ఉన్నాడు, శని ఇంట్లో ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలం. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో, మీడియా రంగాల్లో కొత్త అవకాశం కోసం చేసే అన్ని ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సులో గురువింట్లో ఉన్నాడు. బుధుడు గురువింట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ముఖ్యమైన పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మాత్రం ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం యోగిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలం. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి రేవతి నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి, సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు రేవతి నక్షత్ర బలం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు, ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం యోగిస్తుంది. అంటే మీకు ప్రాపర్టీ రావాల్సి ఉంటే దాని గురించి ప్రశ్నించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. నిశ్చయ తాంబూలాలు స్వీకరించడానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి రేవతి నక్షత్రం యోగిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదే వరుణ షష్ఠి. వరుణ షష్ఠి సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఓం వం వరుణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం వం వరుణాయ నమః ఈ మంత్ర జపం అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న టైంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం. నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి శుక్రహోర బలం బాగా పనిచేస్తుంది. ఔషధాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర అనుకూలం. అంటే అలాగే వైద్యుల దగ్గర ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. నిశ్చయ తాంబూలాలు స్వీకరించడానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర యోగిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర అనుకూలం. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. నూతన వాహనాలు కొత్తగా ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.